తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పాకిస్తాన్ కు నిద్ర పట్టడం లేదు. పాక్ పౌరులు భయపడిపోతున్నారు. ఇండియా బాంబులు వేస్తోందని, భారత సైనికులు తూటాలు దేశంలోకి చొచ్చుకొస్తాయనే గుబులు కంటే సింధు జలాల నిలిపివేత నిర్ణయమే వారిని ఎక్కువగా భయపెడుతోంది. అవును, సింధు జలాలు తమ దేశాన్ని తాకకపోతే పరిస్థితి ఏంటో అక్కడి ప్రజలకు, నాయకులకు, రైతులకు తెలుసు. అందుకే భయంతో వణికిపోతున్నారు. అసలు సింధు నది ఎక్కడ పుట్టింది? రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ఏంటి? సింధు జలాలు ఆగిపోతే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? కుక్కతోక వంకర అన్నట్లుగా పాకిస్తాన్ బుద్ధైతే మారటం లేదు. నేటి వరకు భారత్తో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వారికి అండగా నిలుస్తూ ఇండియాపై ఉసిగొల్పుతోంది. మన దేశంలో ఎన్నో ఉగ్రదాడులు జరిగినా దాని మూలాలు మాత్రం పాకిస్తాన్లోనే ఉంటున్నాయి. తాజాగా పహల్గాం దాడితోనూ పాక్ సంబంధాలున్నాయని తేలడంతో భారత ప్రభుత్వం ఈసారి కన్నెర చేస్తోంది. పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఉగ్రదాడి అనంతరం పాక్ పై పలు ఆంక్షలు విధించగా దాంట్లో కీలకమైంది సింధు జలాల ఒప్పందం రద్దు చేయడం. ఒకసారి సింధు జల ఒప్పందాన్ని పరిశీలిస్తే టిబెట్లో పుట్టి ప్రవహించే ఈ సింధు నదిపై భారత్, పాకిస్తాన్ మాత్రమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్, చైనా దేశాల మధ్య కూడా వివాదం నడుస్తోంది. 1947లో భారత్, పాక్ విడిపోయినప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్కు గుణపాఠం చెప్పేందుకు భారత్ 1948లోనే నీటి సరఫరాను ఆపేసింది. దీంతో పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది. 1954లో ప్రపంచ బ్యాంకు ఈ నదీ జలాల ఒప్పందాన్ని కుదిర్చి 1960లో సంతకాలతో పూర్తయింది. అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ మహమ్మద్ అయూబ్ ఖాన్ కరాచీలో దీనిపై సంతకాలు చేశారు. సింధు నది, దాని 5 ఉపనదులైన జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లైజ్ జలాల వినియోగంపై ఇరు దేశాలకు హక్కులు, బాధ్యతలను ఈ ఒప్పందం నిర్దేశిస్తుంది. ఒప్పందం ప్రకారం తూర్పు నదులుగా పరిగణించే రావి, బియాస్, సట్లెజ్లపై భారత్కు పూర్తి హక్కులు దక్కాయి. వీటి నీటిని భారత్ తన అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవచ్చు. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ జలాలపై పాకిస్తాన్కు ప్రధాన హక్కులు కల్పించారు. సింధు నదిలో 20% నీటిని భారత దేశీయ అవసరాలకు ఉపయోగించుకునే వీలుండగా సింధు నదిలోని 80% నీటిని పాకిస్తాన్ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అనేక దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య ఎన్ని ఉద్రిక్తతలున్నా సింధు జలాల ఒప్పందం విజయవంతంగా కొనసాగుతూ వచ్చింది. కానీ పహల్గాం దాడి తర్వాత మాత్రం పాక్ గట్టిగా బుద్ధి చెప్పాలని భావించిన భారత్ దీన్ని రద్దు చేసింది. భారత్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో భారత్ నుంచి పాక్కు నీటి ప్రవాహం ఆగిపోనుంది. ఫలితంగా అక్కడి ప్రజలు నీరు లేక అల్లాడిపోవడమే కాకుండా పంటలకు నీరందక వ్యవసాయం నిలిచిపోయి పాకిస్తాన్ ఎడారి ప్రాంతంగా మారనుంది. పాక్లో వ్యవసాయానికి సింధు జలాలదే కీలక పాత్ర. ఆ దేశం సాగునీటికి సింధు నది, దాని ఉపనదులపై ఆధారపడుతుంది. ఈ నీటి సరఫరా తగ్గితే పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో సాగు భూములు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. గోధుమ, వరి, చెరుకు వంటి పంటలకు భారీగా ఎదురుదెబ్బ. ఇది ఆహార కొరతతో పాటు ధరల పెరుగుదలకు దారితీస్తోంది. నీటి కొరత వల్ల జల విద్యుత్ ఉత్పత్తి కూడా దెబ్బతింటుంది. నగరాల్లో తాగునీటి సమస్య తీవ్రతమవుతుంది.